తమిళనాడులో విజయ్ అంటే దళపతిగా ఇళయ దళపతిగా అక్కడ ఫ్యాన్స్ ఆయన అంటే పడి చచ్చిపోతుంటారు. విజయ్ సినిమా వస్తుందంటే ఒక రేంజ్లో హంగామా కనిపిస్తూ ఉంటుంది. ఆయన పొలిటికల్ ఎంట్రీకి ముందు చేసినటువంటి సినిమాగా ది గోట్ అనే సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ఇంకెంత హంగామా ఉంటుంది, ఆ సినిమా నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ సినిమాలో ద బెస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయని ఆడియన్స్ అనుకుంటారు. పైగా ఈ సినిమా తెలుగుతో పాటు మిగతా సౌత్ లాంగ్వేజ్ అన్నింటిలోనూ విడుదలైనప్పుడు ఖచ్చితంగా అంచనాలు చాలా భారీ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మరొక సినిమా చేసి విజయ్ పొలిటికల్ ఎంట్రీ అవ్వబోతున్నాడు. సో ఈ సినిమా ఖచ్చితంగా అతని పొలిటికల్ కెరీర్గా లేదా ఆయన సినిమా కెరీర్గా యూజ్ అవుతుందని చాలామంది భావిస్తారు. మరి వాళ్ళు భావించినట్టుగా సినిమా ఉందా లేదా అనేది చూద్దాం. విజయ్ తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు, కొంతకాలంగా దాన్ని బిల్డ్ చేసుకున్నాడు. బట్ బిల్డ్ చేసుకున్న ప్రతిసారి ఒక సినిమా బ్లాక్ బస్టర్ కాగానే మరొక సినిమాతో డిసప్పాయింట్ చేస్తూ ఉన్నాడు. అలాగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ తెలుగులో కూడా అదే టైటిల్తో వచ్చినటువంటి ఈ సినిమాలో నిజానికి గ్రేటెస్ట్ అని కాదు కానీ గ్రేట్ లేదా గుడ్ అనే అంశాలు కూడా ఒక్కటి కనిపించదు మనకు. ఒక రా ఏజెంట్గా ఈ సినిమాలో అతను కనిపిస్తాడు. ఒక రా ఏజెంట్కి ఉండాల్సినటువంటి ఒక బాడీ లాంగ్వేజ్ కానీ ఆ స్టిఫ్నెస్ కానీ ఇవేవి విజయ్ క్యారెక్టరైజేషన్లో కనిపించవు. నిజానికి ఒక రా ఏజెంట్ అనగానే మనకు వాళ్ళు ఎంత సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా సినిమాల్లో చూస్తున్నాం. వాటితో కంపేర్ చేస్తే కనుక గోట్లో రా ఏజెంట్గా విజయ్ క్యారెక్టరైజేషన్ పూర్తిగా తేలిపోయింది. కాకపోతే దీన్ని డైరెక్ట్ చేసినటువంటి వెంకట ప్రభు టైటిల్స్లోనే ఏ వెంకట ప్రభు హీరో అనేసాడు. అంటే తన హీరోలు ఇలాగే ఉంటారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, ఆ క్యారెక్టరైజేషన్కి ఆ పాత్రకు భిన్నంగా ప్రవర్తిస్తారని చెప్పడం అతని ఉద్దేశమా అనేది మనకు తెలియదు. కానీ ఈ సినిమాలో మనకి ద ఫ్యామిలీ మ్యాన్ కావచ్చు, రాజశేఖర్ గరుడవేగ కావచ్చు, ఈ సినిమాల యొక్క ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. రా ఏజెంట్గా పనిచేస్తూ ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేక భయపడుతూ బాధపడుతూ కుటుంబం నుంచి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తూ ఇలాగా ఆ రెండు సినిమాల ప్రభావం దీని మీద కనపడేది. కానీ ఆ సినిమాల స్థాయిలో మినిమం కూడా కంటెంట్ రాసుకోలేకపోయాడు వెంకట ప్రభు. నిజానికి ఇలాంటి సినిమాల్లో మనం చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి ఆపరేషన్స్ చేయొచ్చు, డెకాయ్ ఆపరేషన్స్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ చేయొచ్చు, ఇందులో కూడా ఉన్నాయి. కానీ చాలా సిల్లీగా ఫన్నీగా కనిపిస్తూ ఉంటాయి. ఒక థాయిలాండ్ ఎపిసోడ్ మాత్రం కొంత హై మూమెంట్ వచ్చినట్టే వస్తుంది. కానీ అదేదో చిన్న పిక్ పాకెట్ వెళ్ళి దొంగతనం చేసి వెళ్ళినట్టుగా చాలా సింపుల్గా దాన్ని ముగించడం. ఆ తర్వాత విజయ్ మీద అటాక్, ఆ అటాక్ చూస్తే కనుక ఆ చుట్టుపక్కల అతనితో పాటు వచ్చినటువంటి ఏజెంట్లు అంతా ఏమైపోయారు, కేవలం హీరో కాబట్టి తను మాత్రమే దాన్ని ఫేస్ చేయాలి కాబట్టి అని పెట్టుకున్నారా అంటే అలాగే అనిపిస్తుంది. ఆ క్రమంలో థాయిలాండ్ అటాక్ క్రమంలో అతను కొడుకు చనిపోతాడు. కొడుకు భార్యతో, ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి భార్యతో ఇతను థాయిలాండ్ ఆపరేషన్ కోసం వెళ్తాడు. అక్కడ తర్వాత ఆ వెకేషన్ చేస్తున్న క్రమంలో ఆవిడికి పెయిన్స్ రావడం, కొంతమంది రౌడీలు ఇతను తరమడం, ఆ పెయిన్స్ రావడం, హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కొడుకు ఎవరో కిడ్నాప్ చేస్తారో ఆ కిడ్నాప్ అయినటువంటి వెహికల్ యాక్సిడెంట్ అవుతుంది, చనిపోతాడు బాబు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇతను రష్యా వెళ్తాడు. తన జాబ్ మానుకొని, భార్యతో విడిపోయి జాబ్ మానుకొని వేరే ప్రొఫెషన్ చూసుకొని దానికి దగ్గరగా ఉండేలాగా, ఏదైతే రా ఏజెన్సీ ఉంటుందో దానికి దగ్గరగా ఉండేలాగా ఇంకొక ప్రొఫెషన్ చూసుకొని ఆ ప్రొఫెషన్లో భాగంగా రష్యా వెళ్తాడు. అక్కడ కూడా కొంతమంది గూండాలు ఇతని మీద అటాక్ చేయడానికి వస్తే అనుకోకుండా ఏదైతే తను చిన్నప్పుడు చనిపోయాడు అనుకుంటున్న కొడుకున్నాడో అలాంటి వాడు తన పోలికలతో, అచ్చంగా తన పోలికలతో అక్కడ కనిపిస్తాడు. అతని పేరు జీవన్. మరి ఆ కొడుకు నిజంగా బతికే ఉన్నాడా, ఆ కొడుకు ఇతని లైఫ్లోకి వచ్చాడా, ఇతని లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ రా ఏజెంట్ లైఫ్లో ఉన్నటువంటి జరిగినటువంటి మార్పులు ఏంటి, వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, అసలు కొడుకు చనిపోయాడా లేదా, ఇది మిగతా పార్ట్. ఓవరాల్గా చూసుకుంటే గోట్ అనే సినిమా టైటిల్కి తగ్గట్టుగా జస్టిఫికేట్ చేసేటువంటి సన్నివేశాలు పెద్దగా కనపడవు. ఫస్ట్ హాఫ్లో కామెడీ పేరుతో వచ్చినటువంటి సన్నివేశాలని చిరాకు పెట్టేస్తే తప్ప ఎక్కడ నవ్వించడానికి ప్రయత్నం చేసినట్టుగా కనిపించదు. కాకపోతే ఇది తమిళ్లో విజయ్ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని, విజయ్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా రాసుకున్న కథనంలాగా కనిపిస్తోంది. ఆ విజయ్ చేసే అతి కానీ నిజానికి అలాంటి అతి మన దగ్గర వర్కౌట్ అవ్వదు. కానీ తమిళ్లో వాళ్ళకి చాలా ఇష్టంగా అలాంటివి నచ్చుతూ ఉంటాయి. ఇవన్నీ మనకు కొంత చిరాకు పెట్టేస్తూ ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రేసీగా ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య మామూలుగా అయితే మనకి సినిమాలో పెద్ద విలన్స్ చూస్తాం, ఇక్కడ కొడుకే విలన్, తండ్రి హీరో. అప్పుడు రేసీ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఏముండదు. తండ్రి ప్రతిసారి కొడుకు అప్పర్ హ్యాండ్ సాధిస్తూ ఉంటాడు, ప్రతిసారి చేష్టలు ఉడిపోయి అలా ఉండిపోతూ ఉంటాడు. అతని ముందే హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలన్నీ కూడా తనకు బాగా కావాల్సిన వాళ్ళవి. వాటిని కూడా ఆపలేని క్రమంలో హీరో కనపడుతున్నప్పుడు ప్రేక్షకుడు ఏం చేస్తాడు, హీరో కొడుకే విలన్ అయినప్పటికీ కూడా హీరో ఉన్నటువంటి ప్రొఫెషన్ ప్రకారం చూస్తే కనుక ఖచ్చితంగా ఇతను అటాక్ చేయాలని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ కోణంలో ఎక్కడా కథనం కనిపించదు. విజయ్ పూర్తిగా నిస్సహాయులాగా కనిపిస్తూ ఉంటాడు. అతని ఎక్స్ప్రెషన్ చాలాసార్లు బ్లాంక్గా కనిపిస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ ఆయన బెస్ట్ పర్ఫార్మర్ ఏం కాకపోవచ్చు, కానీ ఇలాంటి ఒక ఇంటెన్సిటీ ఉన్న కథల్లో అతని కళ్ళు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇంతకుముందు మనం చాలా సినిమాలు చూసాం. బట్ ఈసారి చాలా బ్లాంక్గా కనిపిస్తూ ఉంటాడు చాలాసార్లు. అట్ ద సేమ్ టైం
చిన్న విజయ్గా చేసినటువంటి ఏ ద్వారా క్రియేట్ చేశారా లేదా ఒక ఇంకేదైనా మేకప్ ట్రిక్ ద్వారా చేశారా కానీ ఆ కుర్రాన్ని ఏదైతే ఇతను కొడుకుంటాడో ఆ కుర్రాన్ని చూస్తున్న ప్రతిసారి మనకు ఒక కార్టూన్ బొమ్మ చూసినట్టుగా ఉంటుంది తప్ప, ఒక కార్టూన్ బొమ్మలాగా ఉంటాడు తప్ప ఒక క్యారెక్టర్లాగా అతను కనపడ్డు. అంచేత ఆ సీరియస్నెస్ కూడా మనకు అర్థం కాదు. కొన్ని సన్నివేశాలు కొంత ఇంటెన్స్ క్రియేట్ అవుతున్నాయన్న టైంకి మళ్ళీ కొడుకు అప్పర్ హ్యాండ్ అవ్వడం, హీరో డల్ అయిపోవడం, ఆటోమేటిక్గా ఆడియన్స్ డల్ అయిపోవడం, ఇది మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. చివరికి కొడుకుని చంపేస్తాడు, అది వేరే విషయం. ఇది స్పాయిలర్ అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ లేదా రెగ్యులర్ సినిమా గోయర్స్ ఎవరికైనా సరే ఈ లాజిక్ ఈజీగా ముందే అర్థమవుతుంది. అంచేత ఇది పెద్ద స్పాయిలర్ కూడా అవ్వకపోవచ్చు. ఇంకా క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే ముందే చెప్పినట్టుగా విజయ్ డ్యూయల్ రోల్ చేశాడు. ఆ డ్యూయల్ రోల్ కూడా పెద్దగా ఎఫెక్టివ్గా కనిపించదు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ మాత్రం, కొన్ని యాక్షన్ సీక్వెన్స్లో తనదైనటువంటి ఒక స్టైల్ని, ఆ స్పార్క్ని చూపిస్తారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఆ క్యారెక్టరైజేషన్లోనే డెప్త్ లేకపోవడం వల్ల విజయ్ పూర్తిగా పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, క్యారెక్టరైజేషన్ పరంగా కావచ్చు ఆయన తేలిపోయాడని చెప్పాలి. ఇక ఎందుకో గతంలో ఉన్నటువంటి ఆర్టిస్టులందరినీ లాస్ట్ సినిమాల్లో కాబట్టి అని అనుకుంటున్నాడా లేదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ సినిమాలో ఉండాలనుకున్నా తెలియదు, కానీ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళంతా స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి సంబంధించినటువంటి టీం. మరి ఇంతమందిని పెట్టుకున్నప్పుడు ఒక అద్భుతమైన ఆపరేషన్ చేయొచ్చు. మిషన్ ఇంపాసిబుల్ రేంజ్ సినిమా అన్నాడు వెంకటప్రభు, డైరెక్టర్ వెంకటప్రభు. అలాంటి ఒక చేజీ సీన్ కావచ్చు, ఒక ఆపరేషన్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉంటాయంటే ఏముండవు. స్టార్టింగ్లో వచ్చి ఒక ట్రైన్ ఎపిసోడ్, అది కూడా సిల్లీగానే కనిపిస్తుంది తప్ప గ్రాఫిక్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉంటామో దాంట్లో కూడా పెద్ద సీరియస్నెస్ కనిపించదు. సో చూడడానికి ప్రభుదేవ, ప్రశాంత్, అజ్మీరు, మైక్ మోహన్ విలన్. ఇందులో మైక్ మోహన్ అనేవాడు ఒకప్పుడు రొమాంటిక్ హీరో. అతను విలన్గా పెడితే అసలు తమిళ ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారనేది డౌటే. సో అతను స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, ఇలా చాలామంది ఆర్టిస్టులు మనకు తెర మీద కుప్పలు తప్పలుగా కనిపిస్తూ ఉంటారు. ఏ పాత్రకి క్యారెక్టరైజేషన్ ఉండదు, ఇది క్లియర్. అందుచేత వాళ్ళు నటించడానికి పెద్దగా ఏముండదు స్కోప్. ఇక టెక్నికల్గా చూసుకుంటే యువన్ శంకర్ రాజా పాటల్లోనే తేలిపాడని ముందే చెప్పుకున్నాం. ఇందులో నేపథ్య సంగీతం కూడా బిలో యావరేజ్గా ఉంటుంది. నిజానికి యువన్ శంకర్ రాజా టచ్ కోల్పోయి చాలా రోజులు అయిందని చెప్పి ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా చెప్తుంటారు. మనకి 2000 తర్వాత ఒక 10 ఏళ్ల పాటు యువన్ శంకర్ రాజా ఊపేశాడు, అది వేరే విషయం. కానీ కొన్నాళ్ళుగా ఆయన టచ్ కోల్పోయాడు. అది మరోసారి స్పష్టంగా ఈ ద గోట్లో కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. 3 గంటల సినిమా అయితే నిజానికి అంత బోరింగ్ సినిమాని 3 గంటల పాటు, అసలే బోరింగ్ సినిమా అంటే దాన్ని 3 గంటల పాటు భరించడం అనేది ఇంకా ఎక్స్ట్రా బర్డెన్. సో ఆ ట్రిమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ కథకు అవసరం లేదు అని ఒక చిన్న నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సీన్ అవసరమా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి చాలా సీన్స్ లేపేసినా ఇందులో పెద్ద నష్టమే లేదు. ఆఫ్ కోర్స్ సినిమాలో కూడా పెద్ద స్ట్రెంత్ లేదు కాబట్టి లెంత్ అవసరం లేదు. సో ఇది టెక్నికల్ ఆస్పెక్ట్ చూసుకుంటే. ఎడిటింగ్ అది పరంగా చూసుకుంటే తెలుగు డైలాగ్స్ అద్భుతం అనిపించే డైలాగ్స్ ఒరిజినల్గానే ఉండవు, అంచేత తెలుగు కూడా పెద్ద మెరిసిందే లేదు. సో డైలాగ్స్ పరంగా చూసుకుంటే జస్ట్ ఓకే అనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. లైకా ప్రొడక్షన్స్ కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డట్టున్నారు. ఆ మొహమాటం తెర మీద మనకి నాసి రకమైనటువంటి గ్రాఫిక్స్తో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఓవరాల్గా దర్శకుడు వెంకటప్రభుని చూసుకుంటే కస్టడీ కానీ అంతకుముందు ఫ్లాప్ అయిన సినిమాని, తమిళ్లో ఒక ఫ్లాప్ అయిన ఒక సినిమాని తెలుగులో వచ్చినటువంటి కస్టడీ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయంటే అందులో హీరో వేలు పెట్టాడు అని రీసెంట్గా ఒక తమిళ ఇంటర్వ్యూలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇందులో మాత్రం విజయ్ వేలు పెట్టలేదంట, అయినా సరే రిజల్ట్ మారలేదు. సో తప్పెవరిది? వెంకటప్రభు హీరో అంటే ఇలాగే ఉంటాడా అనుకోవాలా? నిజానికి ఈ సినిమా తీసి వెంకటప్రభు విజయ్ అనే హీరోకి విలన్గా మారాడనేది వాస్తవం. సింపుల్గా చూసుకుంటే ఓవరాల్గా ఇది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కాదు, డిజాస్టర్ ఆఫ్ ఆల్ టైమ్. కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యి ఉండొచ్చు, కానీ కొంచెం కరెక్ట్గా చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఈ సినిమాని ఎంత ఇరిటేటింగ్గా తీశారనేది చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది.